హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 2 జూలై 2024కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేస్తూ అండ్ మరిన్ని అంశాలను కూడా మనం ఒక డిస్కషన్ అయితే చేద్దాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ అనాలిసిస్ అనేది ఎలాంటి పొలిటికల్ అనాలిసిస్ కాదు. ఇది కేవలం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఉపయోగపడేటువంటి విషయాలను మాత్రం ఇక్కడ డిస్కషన్ చేస్తాం పేపర్ అనాలిసిస్లో. సో ఈ పేపర్ అనాలిసిస్ అనేది ప్రముఖంగా చూసుకుంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అటువైపు పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అండ్ యూపీఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ఇంట్రడక్షన్లో. ఎనివే, ఫస్ట్గా మనం చూసుకుంటే జిఎస్టీ వసూళ్ళు అండి. యాక్చువల్గా జిఎస్టీ వసూళ్ళు ఎప్పుడు కూడా మంత్ ఎండ్ రోజు క్యాల్కులేషన్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అంటే ఆ రోజు అర్ధరాత్రి వరకు వచ్చిన మొత్తం వసూళ్ళని లెక్కించి తర్వాత రోజు మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. యాక్చువల్గా ఆ నైటే అనౌన్స్మెంట్ అయిపోతుంది. కానీ ఏంటంటే మనకి ఈరోజు అంటే సెకండ్న దీని గురించి అయితే అప్డేట్ వచ్చింది. జిఎస్టీస్ గురించి చూడండి. వస్తు సేవల పన్ను వసూళ్లలో వృద్ధి రేటు కొనసాగుతోంది. జూన్ నెలలో జిఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్లుగా నమోదైనట్లుగా విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయట. అంటే ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.7% ఎక్కువట. అయితే మే నెల వసూళ్లు 1.73 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం గత నెల వసూళ్లలో పెద్ద పెరుగుదల లేదు. ఈ నెల నుంచి అధికారికంగా ప్రతి నెల 1వ తేదీన అంతకుముందు నెల జిఎస్టీ వసూళ్లు సమగ్ర వివరాల విడుదలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫుల్ స్టాప్ పెడుతోందని ఆ వర్గాలు తెలిపాయి. సో వివిధ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా టూకీగా మాత్రమే ఇక ఈ వివరాలు విడుదలవుతాయి. ఇందుకు కారణం మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో జిఎస్టీ వసూళ్లు 5.57 లక్షల కోట్లకు చేరాయి. జూన్లో వసూలైన 1.74 లక్షల కోట్ల జిఎస్టీలో ఎస్జిఎస్టీ ద్వారా 39,586 కోట్లు అండ్ ఎస్జిఎస్టీ ద్వారా 33,548 కోట్లు వసూలయ్యాయంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ అంశాన్ని. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. ఎందుకు లేట్ అయిందో అనుకున్నాను. ఇక్కడ వీళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఇంతకుముందు ఏం జరిగేదంటే సింపుల్గా నేను చెప్పినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ మే నెల ఉంది. మే నెలలో చివరి రోజు అర్ధరాత్రి వరకు వచ్చిన మొత్తం వసూలుని లెక్కేసి 1వ తారీఖుని అనౌన్స్ చేసేవారు. తర్వాత నెల అంటే జూన్లో అనౌన్స్ అయ్యిందని చెప్పుకుందాం. అయితే ఇక మీదట ఇప్పటివరకు ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసేది. ఇప్పుడు అనౌన్స్ చేయదంట. మరి అది ఎందుకు అనేది మనకు తెలియదు. సో ఇలా ఏమవుతుందంటే జవాబుదారీతనం పోతుంది. మొదటిగా చెప్పాల్సింది జవాబుదారీతనం పోతుంది. ఇలా ప్రభుత్వము ప్రజలకి జవాబుదారీతనం లేకుండా పోవడంలో కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే, ఒకే ప్రభుత్వం కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది ఆ గవర్నమెంట్కి. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో అది ఆలోచన చేయాలి, ఇలాంటి పనులు చెయ్యకూడదు అని. ఓకేనా? సో ప్రతీదీ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ప్రతీదీ తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, చూద్దాం ఏమవుతుందో. అయితే జిఎస్టీ అమల్లోకి వచ్చి సోమవారంతో 7 ఏళ్ళు పూర్తయ్యాయి. దీంతో మొబైల్ ఫోన్లతో పాటు ఆహార పదార్థాలు విరివిగా ఉపయోగించే అనేక గృహ ఉపయోగ వస్తువులపై పన్నుపోటు తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 పరోక్ష పన్నులు 13 సెన్సులను కలిపి 2017 జూలై 1 నుంచి జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయితే నెక్స్ట్ ఆర్టికల్లో చూసుకుంటే లియాన్ విజేత ఆనంద్ అండి. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ కెరీర్లో 10వ మాస్టర్స్ టైటిల్ నెగ్గాడండి. అయితే సోమవారం జరిగిన ఫైనల్స్లో ఆనంద్ 3-1తో శాంటోస్ అంటే స్పెయిన్పై నెగ్గాడు. ఆనంద్ 28 సంవత్సరాల కిందట 1996లో తొలిసారి ఈ టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇరిగేసి అర్జున్ అండ్ టోపలోవ్ కూడా తలపడ్డారు. సో అర్జున్ సెమీస్లో ఓటమి పాలవడం జరిగిందండి. సో నెక్స్ట్ ఆసియా క్రీడల్లో యోగా. ఒలింపిక్స్ గేమ్స్ 2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తుంది. యాక్చువల్గా అది లేదు. సో ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కితే ఇన్ కేసు వస్తే మట్టుగా మన ఇండియాకి 2036లో
ఆ విశ్వ క్రీడల్లో యోగాను కాంపిటేటివ్ స్పోర్ట్గా చేర్చాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిపాదన చేసింది. అయితే 2036 విశ్వ క్రీడలకు ముందే ఆసియా క్రీడల్లో యోగాను పోటీ క్రీడగా చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలన్న ఐఓఏ, సో ఐఓఏ మీన్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిపాదనకు ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించింది. ఈ విషయాన్ని ఐఓఏ ప్రెసిడెంట్ పిటి ఉషా, ప్రజెంట్ ఈ యొక్క ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి, పిటి ఉషా, ఆమె వెల్లడించారు. యోగాకు గుర్తింపు ఇవ్వాలన్న భారత అభ్యర్థనను ఓసీఏ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనమాట, మాకు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బోర్డు అంగీకరించిందనమాట. ఇప్పుడు ప్రతిపాదన స్పోర్ట్స్ కమిటీ ద్వారా జనరల్ అసెంబ్లీకి వెళ్తుంది. అండ్ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆమోదం లభిస్తే యోగా ఆసియా క్రీడల్లో చేరుతుంది. అయితే యోగాను పతక క్రీడల లేక ప్రదర్శన క్రీడ అనేది ఇంకా క్లారిటీ రాలేదు, అది అసెంబ్లీ నిర్ణయించాలి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యోగాను పతక క్రీడగా మారుతుందని ఐఓఏ ఆశాభావం వ్యక్తం చేసింది. పతక క్రీడ అంటే పోటీ పెట్టి పథకం ఇస్తుంది, గోల్డ్, సిల్వర్ ఇలా. సో అదే జస్ట్ ప్రదర్శన చేసే స్పోర్ట్గా అయితే అంత వాల్యూ ఉండకపోవచ్చు, చూడాలి ఏం జరుగుతుంది అనేది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు, అభ్యంతరాలు సూచనలు స్వీకరణకు రేపు గ్రామ సభలు. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగుగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పేరు మార్పునకు అభ్యంతరాలు సూచనలు స్వీకరణకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పాలనా అధికారి టిఎస్ దివాకర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజెంట్ మంత్రి సీతక్క అండ్ అదే ప్రాంతం నుండి ఆమె ఎన్నికయింది. సీతక్క ఆమె ప్రతిపాదనలకు సంబంధించి పబ్లిక్ నోటీస్ విడుదల చేసినట్లుగా చెప్తున్నారు. ఈ విషయంలో అభిప్రాయాలను గ్రామ సభల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరైతే తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. సో నెక్స్ట్, హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు హైడ్రా. హైడ్రా అంటే ఏంటో చూద్దాము. హైదరాబాద్ మహానగరంలో విపత్తులు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహణ అంటే లైక్ మానిటరింగ్ చేయడం కావచ్చు, వాటిని ఛేదించడంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్, దీన్ని హైడ్రా అంటారంట, అనే ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే అనౌన్స్ చేశారండి. సచివాలయంలో ఆయన పురపాలక శాఖ, హెచ్ఎండిఏ తదితర అధికారులతో సమీక్షించిన తర్వాత ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారండి. ఓకేనా, ఇది మ్యాటర్. అంటే దీని ద్వారా ఏమవుతుంది, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు వాటికి సంబంధించి సరైన నిర్ణయాలు కావచ్చు, సూచనలు కావచ్చు, లేదంటే అప్పటికప్పుడు ఆ మేనేజ్మెంట్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, అసెట్స్ మానిటరింగ్ అంటే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మానిటరింగ్ చేయడంలో ఈ హైడ్రా అనే డిపార్ట్మెంట్ ఓన్లీ ఈ హైదరాబాద్ పరిధి ఎంతవరకు విస్తరిస్తుందో అంతవరకు కూడా ఆ హైడ్రా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనమాట. దాని ద్వారా, ఎందుకంటే అది క్యాపిటల్ రీజన్ కాబట్టి ఎప్పటికప్పుడు దాని గురించి సమగ్రమైన సూచన, సలహాలు, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ వర్షాలు గట్టిగా పడ్డాయంటే హైదరాబాద్ అంతా మునిగిపోతుందని మనం వార్తల్లో వింటూ ఉంటాం. అది కూడా ఒక డిజాస్టర్ రిలేటెడ్ కిందకే వస్తుంది కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా వాటిని మేనేజ్ చేయడము అండ్ ఇంకా పెరుగుతున్న నగర అభివృద్ధి, చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఆ పరిధిలో కలుపుకొని అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద సూచనలు చేయడం వరకు పనిచేస్తుంది ఇంకా హైడ్రా అనేది. నెక్స్ట్, అంతర్జాతీయ పేమెంట్స్ కోసం వివిధ ఆసియా దేశాలతో కలిసి వెళ్తున్న ఆర్బీఐ. చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మలేషియా, సింగపూర్ సహా 4 ఆసియా దేశాలకు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అంటే మన దేశంలో ఉన్న కేంద్ర బ్యాంక్ అయిన ఏదైతే ఆర్బీఐ ఉందో, మిగతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఇలా మొత్తం 4 ఆసియా దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంకులతో కలిపి రిటైల్ పేమెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నాయి. 2026లో ఇది అందుబాటులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. వేదిక అంటే సింపుల్ అండ్ నథింగ్ బట్ వేదిక అంటే
లైక్ మనం డబ్బులు ఒకరి నుండి ఒకరికి పంపించుకోవడానికి సింపుల్గా ఏం వాడుతున్నాం, యూపీఐ. సో అదొక వేదిక అనమాట, అదొక మనకి పనిచేసే ఒక యంత్రం లాంటిది. అలాంటి ఒక దాన్ని ఏర్పాటు చేయాలని డిసిషన్ తీసుకున్నాయి ఒక 4 ఆసియా దేశాలు కలిసి. అందులో మన ఇండియా ఒకటి, అండ్ సింగపూరు, మలేషియా. మరి మిగతా ఇంకొక దేశం ఏంటనేది ఇక్కడ చెప్పలేదు. తీసుకున్నమాట అది కూడా 2026 కల్లా వస్తుందంట. దేశీయ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఎఫ్పిఎస్ ఇంటర్లింకింగ్ ద్వారా ఈ ఇన్స్టంట్ క్రాస్ బార్డర్ రిటైల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధికి బహుళజాతి ఆలోచన ప్రాజెక్ట్ అయిన నెక్సస్లో భాగస్వామ్యమైనట్లుగా ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఇన్నోవేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈ నెక్సస్ అనమాట. దీని ద్వారా తొలుత భారత్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు సో ఎఫ్పిఎస్లో అనుసంధానం జరుగుతుంది. అండ్ ఈ మేరకు జరిగిన ఒప్పందంపై స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఆర్బీఐతో పాటు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు, బిఐఎస్ సంతకాలు చేశాయి. మున్ముందు మరిన్ని దేశాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయి అన్నమాట. సో 2000 నోట్లు పూర్తిగా తిరిగి బ్యాంకుల్లోకి రాలేదని ఆర్బీఐ అనౌన్స్ చేసిందనమాట నిన్న. ఇప్పటిదాకా 97.87% వచ్చినట్లుగా వివరించింది. ఇంకా 7,581 కోట్లు విలువైన 2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్తుందనమాట. అది ప్రజల వద్ద ఉన్నాయో ఇంకెవరి వద్ద ఉన్నాయో మనకు తెలియదు. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ చౌదరి, చారులత ఎస్కార్లను ఆర్బీఐ అయితే నియమించుకుంది, 2 కొత్త ఈడీల్ని. ఈ ఇరువురు 3 శాఖలకు పర్యవేక్షిస్తారని కూడా చెప్పడం జరిగిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ప్రధానంగా మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లోకి వచ్చేటప్పటికి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అఫైర్స్లోకి వచ్చేటప్పటికి ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దీని సారాంశం ఏంటి అంటే, మనము ఇతర దేశాల్లో కూడా ఇక మీదట యూపీఐని యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఏదైతే వీళ్ళు పెట్టుకున్న పర్టికులర్ ఏదైతే ఈ 4 లేదా 6 దేశాలతో ఏవైతే ఒక ప్రత్యేకమైన వేదికను బిల్డ్ చేస్తున్నారో, అంటే ప్రస్తుతం ఉన్న దేశాలతో మనము ఈజీగా మన కరెన్సీ నుండి వాళ్ళ కరెన్సీకి యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇందులో ఇంకా ఇతర దేశాలు కలిస్తే వాళ్ళ దేశాల్లో ఉండే మన పౌరులు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశము సులభతరం చేయడమే వీటి ఉద్దేశం. నెక్స్ట్, ఇలా తిందాం 10 కాలాలు పచ్చగా ఉందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకు నేను ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెబుతున్నానంటే, ఇందులో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ ఓకేనా, అంటే యునైటెడ్ నేషన్స్ ఫర్ ఏదైతే చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఉందో అలా అంటాం దీన్ని. ఈ యూనిసెఫ్ కలిసి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అనేది క్లారిటీగా ఇచ్చేసింది. ఇది చదివిన తర్వాత మన జీవనశైలిని దీనికి తగ్గట్టుగా మార్చుకోకపోతే ఖచ్చితంగా అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేంటో చూద్దాం. తీసుకునే ఆహారానికి ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతౌల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు విజృంభించడానికి అనారోగ్యకు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు, ఎంత మోతాదులో ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. ఆరోగ్యకరమైన ఆహారంపై WHO, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ పేరుతో 25 రకాల ఆహారాలకు నిపుణులు విశ్లేషించి వాటి గురించి అనౌన్స్ చేయడం జరిగింది. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుందని, దాని ద్వారా జీవనశైలి వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. వేపుళ్ళు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలను ఎక్కువగా వినియోగించడం చేస్తే చిన్నప్పటి నుండి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని క్లారిటీగా చెప్పడం జరిగింది. అండ్ ఒక రోజులో ఎంతెంత ఫుడ్ తీసుకోవాలి, అది వెజిటేబుల్స్ కావచ్చు, లేదంటే నాన్ వెజ్ కావచ్చు, లేదంటే ఇంకా మనం డైలీ లైఫ్లో తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎంతెంత తీసుకోవచ్చు అనేది క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దాన్ని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ డైలీ లైఫ్లో దాన్ని బిల్డ్ చేసుకోండి. సో ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళి ఏది పడితే తినడం, ఏ డైట్ కాకుండా ఏది పడితే అది ఉంటే తినేయడం, ఆ టైంకి అన్నట్లుగా తినకూడదు అని క్లారిటీగా WHO, యూనిసెఫ్ కలిసి, అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కలిసి పాటించవలసిన ఆహారపు పట్టికను క్లారిటీగా విశ్లేషించి చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఒక పేపర్ అనాలిసిస్.
సో మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ చేయండి, మాట్లాడదాం. చాలామంది కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు, అది కూడా వస్తాయి. ఎందుకు నేను అవి చేయలేకపోయానంటే నా ప్రొఫెషనల్ వర్క్కి దీనికి టైం మేనేజ్మెంట్ లేక నేను చేయలేకపోయాను. బట్ మెల్లమెల్లగా నేను దాన్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాను. సో నిన్నటి ఫస్ట్ డేట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు అప్లోడ్ అవుతాయి. ఈరోజు ఈవినింగే అప్లోడ్ అయ్యే అవకాశం అయ్యేలా నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.